ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమ గడువును పొడిగించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎస్డిపిఐ నాయకులు కోరారు. ఈ మేరకు ఎన్నికల అధికారి డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షుడు ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ సర్ కార్యక్రమంపై చాలా మంది ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన లేదన్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు, కూలీలు దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అందువల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించేందుకు గడువును పొడిగించాలని కోరారు. కమిటీ సభ్యుడు షేక్ కరీముల్లా మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలు, వార్డులు, సచివాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కరపత్రాలు, మైక్ ప్రకటనలు, ప్రచార వాహనాల ద్వారా సమాచారం చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అతర్ హుస్సేన్, రిజ్వాన్ ఆలం, వి హనీఫ్, షరీఫ్, సుహైల్ తదితరులు పాల్గొన్నారు. సర్ అనేది సర్ వల్ల ఈ నెల రోజులు కొంచెం పనులు తగ్గిస్తామని సిఎస్ గారు చెప్పారు. దాని మీద వర్కౌట్ అవుతుంది. సిఎస్ గారు వాళ్ళని సహకరిస్తాను. వాళ్ళకి కాస్ట్లు ఎక్కువ ఇదే సక్రమంగా జరుగుతాయి. ఈరోజు భారత ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ఓటరు సవరణ కార్యక్రమం ఏదైతే చేపట్టినారో అందులో నంద్యాల పట్టణంలో చాలామంది ప్రజలు ఆ ఎస్ఐఆర్ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి అని, దీనిలో ముఖ్యంగా వృద్ధులు మరియు అక్షరాస్యత లేనివారు, దీని గురించి అవగాహన లేనివారు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఒకవేళ 2002 యొక్క డేటా తీయాలంటే ఆ డేటా ఏ విధంగా తీయాలన్నది వాళ్ళకి తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ నుండి మన డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ సార్ గారిని కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రజలలో అవగాహన తీసుకొని పోతామేమని చెప్పడం జరిగింది. మేము వారికి ఒకటే కోరుతున్నాము, అక్షరాస్యత లేని వారికి మరియు వృద్ధులకు మరియు ఇండ్లలో నుంచి రాని వాళ్ళు కొంతమంది పేషెంట్లు కూడా ఉంటారు, వాళ్ళకి ఎవరు సహకరించాలి అని మేము కోరడం జరిగింది. ప్రజలలో ఆటోలు పెట్టి వారికి అవగాహన కల్పించండి ఎస్ఐఆర్ గురించి. అదేవిధంగా వృద్ధులకు మరియు ఇతర అక్షరాస్యత లేని వారికి వాలంటీర్లను పెట్టి మీరు ఈ యొక్క ఫామ్ను ఫిలప్ చేసే విధంగా మీరు సహకరించాలని కోరడం జరిగింది. ప్రభుత్వం తరఫున జరుగుతున్న నిర్లక్ష్యం కూడా మేము ఈరోజు గమనించినట్లయితే, ప్రభుత్వము ప్రజలు ఏదైనా కరెంటు బిల్లు కట్టకపోతే ఆటోలలో తిప్పి కరెంటు బిల్లు కట్టండి సమయానికి, లేకపోతే మీ కరెంటును కట్ చేస్తామంటారు. అదేవిధంగా మున్సిపాలిటీలలో కుళాయి పన్ను మరియు ఇంటి పన్ను కట్టకపోతే కానీ ఆటోలలో తిప్పి మీరు సమయానికి కుళాయి పన్ను కట్టండి, ఇంటి పన్ను కట్టండి అని చెప్తారు. ఇంత పెద్ద కార్యక్రమం ఏదైతే ఓటు హక్కు భారతదేశానికి పౌరులకు సంబంధించిన ఓటు హక్కు ఉందో దానికి సంబంధించి 15 రోజులు గడుస్తున్నా కూడా ఎందుకు ఈ నిర్లక్ష్యము? ఎందుకు ప్రజలలో మీరు అవగాహన కల్పించలేకపోయినారు? ఎందుకు మీరు బ్యానర్లు వేసి ప్రజలకు ఎస్ఐఆర్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలో చెప్పలేకపోతున్నారు? ఎందుకు అధికారులు గ్రౌండ్ లెవెల్లో పోయి ప్రజలకు ఏ విధంగా ఫామ్ ఫిలప్ చేయాలి, మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి, మేము సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. కావున మేము ఒకటే కోరుతున్నాము, ప్రజలకు అవగాహన కల్పించండి. అర్హులైన ప్రతి ఒక్క ఓటరుని ఓటరు జాబితాలో చేరే విధంగా చూడాలని ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి మేము కోరుతున్నాము. సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎప్పటి నుంచి అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైందో అప్పటి నుంచి క్షేత్రస్థాయి నుంచి క్రింది స్థాయి వరకు ప్రభుత్వం ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం చాలా దారుణమైన పరిణామం. మనమందరం చూస్తున్నాము. నిజంగా ఏ ఒక్క ఓటరు కూడా, నిజమైన ఓటర్ ఏ ఒక్కడు కూడా ఓటు హక్కు అనేది కోల్పోతే దానికి నైతిక బాధ్యత ఎవరైనా వహించాలంటే అది ప్రభుత్వం వహించాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నేడు ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. చాలామందికి ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల అవగాహన కూడా లేదు. కానీ ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఈరోజు తహసీల్దార్ గారికి మేము ఇదే విన్నవించుకోవడం జరిగింది. ప్రజల్లో ముందు మీరు అవగాహన కార్యక్రమాలు చేపట్టండి. ఆ తర్వాత ఎందుకంటే మీరు ఎవరైతే పిఎల్ఓస్ని నియమించారో వాళ్ళు చాలా వరకు సచివాలయకే పరిమితం అయిపోయినారు. ఎక్కడో కొంతమంది ఇళ్ల దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క బయోడేటాలు తీసుకుంటున్నారు. కానీ చాలా వరకు సచివాలయంలో కూర్చొని ఫామ్లు ఇవ్వడము, ఆ ఫామ్లు తిరిగి చాలా వరకు మీరు ఇచ్చిన ఫామ్లలో 55% నుంచి పై మాటకి కూడా ఈరోజు తిరిగి రాలేదు. దాని అర్థం ఏమిటంటే చాలా మంది ప్రజలు ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ పట్ల అవగాహన లేనితనమే. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్
పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.